నీట్ ఇక భవిష్యత్తులో రద్దు చేస్తారా? లేకపోతే దానికి ఏదైనా ప్రత్యామ్నాయం ఆలోచిస్తారా? వాస్తవంగా అయితే ప్రతి చోట సీసీ క్యామ్స్ పెట్టాలి. సీసీ క్యామ్స్ ఆధ్వర్యంలో పర్యవేక్షణ పెట్టాలి. వాటిని అక్కడ ఉన్నటువంటి అధికారులు పర్యవేక్షించేటట్టు ఉండాలి ప్రతి స్టేట్కి. ఎందుకంటే ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్నది ఏంటంటే ఒకే కేంద్రంలో రాసినటువంటి వాళ్ళకి హయ్యెస్ట్ మార్కులు వచ్చినాయి, అందరికీ సమానమైన మార్కులు వచ్చినాయి అన్నటువంటి కార్పొరేట్ విద్యా సంస్థలు ఈ వ్యవస్థ నాశనం చేయాలనుకుంటున్నాయి. ఇదివరకు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ఎంసెట్ ఉండేది తెలుసు కదా మనకి. రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లో ఉండేది కదంతా కూడా, అక్కడ ఉన్న కాలేజీలు ఇదంతా. కానీ జాతీయ స్థాయిలో ఈ సిస్టమ్ తీసుకొచ్చిన తర్వాత అప్పుడేంటి, ప్రతి ఒక్కళ్ళు ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వెళ్ళి ఎగ్జామ్స్ రాస్తుండేవాళ్ళు, ఎంసెట్ ఎగ్జామ్స్. అది కార్పొరేట్ కాలేజీలు ఏ ఏ రాష్ట్రాల్లో రాయించాలో అవన్నీ ప్లాన్ చేస్తుండే. ఇక్కడ మళ్ళీ టైమింగ్స్ ఇవన్నీ ప్రాబ్లం వచ్చేది. నీట్ వచ్చాక అదొక మంచి సిస్టమ్ అయింది. కానీ కార్పొరేట్ కాలేజీలకు వచ్చేది కోట్ల రూపాయల డబ్బులు ఆగిపోతున్నాయి దీనివల్ల. దాని ఇంపాక్ట్ ఇప్పుడు దానికి తోడు కార్పొరేట్ కాలేజీలు ఏం చేస్తే తన వాళ్ళని పాస్ చేయించుకోవడానికి ఎక్కడ లూప్ హోల్ ఉందో ఆ ప్రాంతంలో సెంటర్లను ఏర్పాటు చేయించుకుని అక్కడ ఈజీగా మేనేజ్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తాయి ఖచ్చితంగా. అది జరిగిందా అన్న సందేహం ఇప్పుడు జనానికి వచ్చింది. ఎందుకని, సాధారణంగా తమ బిడ్డలకి తక్కువ మార్కులు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఈ వార్తలు నమ్ముతారు. ఖచ్చితంగా రావచ్చు, ఒక్కోసారి మంచిగా ఎక్కువ రావచ్చు, అందరికీ ఒకే చోట బాగా చదువు ఉంటాయి. కానీ ఎక్కువ మంది ఇదే నమ్ముతారు. కాబట్టి ఈ దశలో నీటికి సంబంధించినటువంటి సమస్య ఎదురవుతుంది. విద్యార్థుల తల్లిదండ్రుల సందేహం వచ్చింది. దాన్ని ఖచ్చితంగా ఐఎన్డీఏ కూటమి భాగస్వామి పక్షాలైనటువంటి వివిధ రాష్ట్రాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తాయి. మరి దీనికి పరిష్కారం వీళ్ళ దగ్గర ఏముంది అన్నది చూడాలి.